Hi children. Hi children. Today let us discuss about solving the equations using transposition method. క్రింది సమీకరణాలను పక్షాంతర స్థాపన పద్ధతి ద్వారా ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నానా, let us discuss about subject. What about the subject? An unknown variable in the equation is called as a subject. An unknown variable in the equation is called as a subject. సమీకరణంలో తెలియనటువంటి అవ్యక్త రాశిని కర్త అంటారు. సమీకరణంలో తెలియనటువంటి అవ్యక్త రాశిని కర్త అంటారు. వాట్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సబ్జెక్ట్? ఆల్రెడీ వీ ఆర్ డిస్కస్ సో ఫార్ ఇన్ ది ప్రీవియస్ వీడియో. ముందు వీడియోలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం నాన్న వీటి గురించి. Subject always lie on left side. Subject always on left side of the equality. It must be alone. Coefficient of the subject always equal to 1. Here these are the main three characters of a subject. కర్తకు ఉండాల్సినటువంటి మూడు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, కర్త సమానత్వానికి ఎల్లప్పుడూ కూడా ఎడమ వైపు ఉండాలి, కర్త ఒంటరిగా ఉండాలి, కర్త యొక్క గుణకము ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి. పక్షాంతర స్థాపన ద్వారా ట్రాన్స్పోజిషన్ అన్న. వాట్ అబౌట్ ద ట్రాన్స్పోజిషన్? సో చేంజింగ్ ఎ టర్మ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ టు రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, మూవింగ్ ఎ పర్టికులర్ టర్మ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ టు అనదర్ సైడ్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్పోజిషన్. సమానత్వానికి ఒకవైపు గల రాశిని మరొక వైపు చేర్చడాన్ని పక్షాంతర స్థాపన అంటారు. ఇన్ దిస్ ట్రాన్స్పోజిషన్ ప్రాసెస్, ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ positive, the transposition of plus is minus, the transposition of minus is plus, the transposition of into is division, the transposition of division is nothing but multiplication. పక్షాంతర స్థాపనలో ఒకవైపు గల రాశిని మరొక వైపు తీసుకెళ్తున్నాము. అప్పుడు ప్లస్ యొక్క పక్షాంతర స్థాపన మైనస్, మైనస్ యొక్క పక్షాంతర స్థాపన ప్లస్ గాను, గుణకారానికి పక్షాంతర స్థాపన భాగహారముగాను, భాగహారానికి పక్షాంతర స్థాపన గుణకారముగాను మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. హియర్ నానా, లెట్ us discuss about this one. Using transposition method, solve the following equations. క్రింది సమీకరణాలని పక్షాంతర స్థాపన ద్వారా సాధించండి అన్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ యాజ్ 2 plus y is equal to 7. Here it is the first equation. మొదటి సమీకరణం నానా. Here y is unknown variable in the given equation. ఇవ్వబడినటువంటి సమీకరణంలో మనకి ఇది అవ్యక్త రాశి నానా, దీని విలువ ఎంతో తెలియదు నానా. That's why here y is called as a subject. Y is called as a subject. y ని పక్షాంతర y ని కర్త అంటారు. So what about the first character nana? Subject always lie on left side of the equality. కర్త అనేది సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఓన్లీ, నో నీడ్ టు మాడిఫై. కర్త అనేది సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి, ఇది ఆల్రెడీ ఎడమ వైపే ఉంది కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం లేదు నాన్న. వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్? ఇట్ మస్ట్ బి ఎలోన్. కర్త అనేది ఒంటరిగా ఉండాలి. ఇక్కడ దీని పక్కన వై పక్కన ఏమి ఉండకూడదు నాన్న. దీని ప్రక్క భాగంలో ఏమీ ఉండకూడదు. అంటే హియర్ y is subject, it must be alone means we need to eliminate plus 2 from left side. ఎడమ వైపు నుండి 2ని తొలగించాలి నాన్న, ప్లస్ 2ని తొలగించాలి. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 2 ఈజ్ ఆల్రెడీ వి డిస్కస్. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 2 ఈజ్ -2. ప్లస్ 2 యొక్క పక్షాంతర స్థాపన -2 అవుతుంది కాబట్టి y is equal to 7 plus 2. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 2 ఈజ్ -2. ప్లస్ 2 అనేది ఎడమ వైపు నుండి కుడి వైపుకు వస్తే దాని గుర్తు మారుతుంది, -2గా మారిపోతుంది. y is equal to 7 minus 2, that is equal to 5. Here y equal to 5 is the solution of the given equation. y is equal to 5 సమీకరణానికి సాధన అవుతుంది. Let us verify whether our answer is correct or not. మనకు వచ్చినటువంటి ఫలితము కరెక్టా లేదా రాంగ్ అవుతుందో ఒకసారి వెరిఫై సరి చూద్దాం నాన్న. So y value instead of y I am taking 5 nana. Here 5 plus 2 plus 5 nana. 2 plus 5 is equal to 7. Chudandi nana, instead of, look it here. So 2 as it is taken plus y value 5 is equal to 7. 2 plus 5 7 is equal to 7. So hence it is verified.
సో ఆన్సర్ మనం సరి చూడడం జరిగింది. లెట్ us discuss about the second problem. What about the second problem? Look at here. 2a minus 3 is equal to 5. Here 2a minus 3 is equal to 5 is a given equation. 2a minus 3 equal to 5. ఇది ఇవ్వబడిన సమీకరణం. We don't know the value of a నానా. We don't know the value of a here. a విలువ ఎంతో మనకు తెలియదు. a విలువ తెలియదు నానా. a విలువ కనుక్కోవాలి. Here a is called as a subject. What about the first character? Subject always lie on left side of the equality. కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ఇది ఎడమ వైపే ఉంది నానా. నెక్స్ట్ వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్? ఇట్ మస్ట్ బి ఎలోన్. ఇది ఒంటరిగా ఉండాలి కానీ హియర్ -3 ఈజ్ కాంబినేషన్లో ఉంది. -3 అనేది దీని జంటగా ఉంది. సో వీ నీడ్ టు ఎలిమినేట్ -3. -3ని తొలగించాలి నాన్న. 2a is equal 5 same as it is. The transposition of -3 -3 యొక్క పక్షాంతర స్థాపన +3గా మారిపోతుంది. 2a is equal 5 plus 3. It is equal to 8 nana. 2a is equal to 8. So what about the third character? The coefficient of subject is equal to 1. దీని యొక్క గుణకం ఎంత ఉండాలి నాన్న? కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ 1గా ఉండాలి. ఇక్కడ 2 ఉండకూడదు నాన్న. Here 2 is a coefficient. We need to modify as the coefficient as 1. దీని యొక్క గుణకం 1గా మార్చాలి. Here both these are multiples of 2. ఈ రెండు కూడా 2 యొక్క గుణిజాలే నాన్న. That's why dividing by 2 on both sides. ఇరువైపులా 2తో భాగిస్తే చూడు నాన్న. 2తో భాగిస్తే 2 1s are 2, 2 4s are 8. a is equal to 4. 2 1 2, 2 4 8. a విలువ 4. Let us verify whether our answer is correct or not. మనకు వచ్చినటువంటి ఆన్సర్ సత్యమా అసత్యమా ఒకసారి చూద్దాం. 2 into instead of a nana, here instead of a I am taking 4. 2 4s are 8. 2 4 8. 8 minus 3. 8లోకి వెళ్ళి 3 తొలగించినట్లయితే 5కు సమానం అవుతుంది. Here it is the correct answer. Okay, here it is verified. Let us discuss about the third one. So 10 minus q is equal to 6. Here it is a given equation nana. ఇవ్వబడిన సమీకరణంలో here q is unknown variable. q అనేది అవ్యక్త రాశి. We don't know the value of q. Here it is called as a subject. q అనేది కర్త. So what about the character of subject? Subject always on left side of the equality. కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. నో నీడ్ టు మాడిఫై. ఇది ఎడమ వైపే ఉంది నాన్న. దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. Let us discuss about the second character of subject. It must be alone. కర్త ఒంటరిగా ఉండాలి. Here -10 is there. 10 10 అనేది దీనికి జంటగా ఉంది. ఈ 10ని ఉండకూడదు. 10ని తొలగించాలి. To eliminate 10 from the left side of equality. 10ని సమీకరణం సమానత్వానికి ఎడమ వైపు నుంచి తొలగించాలన్న. -q is equal to 6. 6 same as it is. The transposition of +10. +10 అవతలికి తీసుకెళ్తున్నాము. సమానత్వానికి ఎడమ వైపు నుండి కుడి భాగం వైపు తీసుకొస్తున్నాను. సో 10 is moved from left side to right side of the equality. So here it changes its sign. ఇది దాని యొక్క గుర్తును మార్చుకుంటుందన్న. +10 becomes as -10. Transposition of +10 is -10. -q is equal to -10 plus 6 nana. Both are having opposite signs. We need to subtract. The result of these two, difference of these two is -4. ఈ రెండు వేరు గుర్తులు కలిగి ఉన్నాయి, తీసివేయాలి. -q is equal to -4. minus changing signs on both sides. ఇరువైపులా గుర్తులు మారుద్దాం నాన్న. గుర్తులు మారుద్దాము. -q becomes as +q and -4 becomes as +4. q is equal to 4 is the solution of the given equation. q is equal to 4 అనేది సమీకరణానికి ఒక సాధన అవుతుంది. Let us verify our result is correct or not. ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఫలితము సత్యం అవుతుందా అసత్యం అవుతుందా ఒకసారి సరి చూసుకుందాం. సో q value 4. Substituting q is equal to 4 in the above equation. 10 minus, instead of q value 4 is taken, 10 minus 4 is equal to 6. 10 minus 4 6 nana. 6 is equal to 6. Hence it is verified. సరి చూడబడింది. Let us discuss about the next example nana. 2t minus 5 is equal to 3. Here we need to find the value of t. ఇవ్వబడిన సమీకరణంలో tని కనుక్కోవాలి. t అనేది ఏంటమ్మా? అవ్యక్త రాశి. దీని విలువ ఎంతో తెలియదు. Here it is called as a subject. సో tని కర్త అనుకుంటాం నాన్న. సో కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. Subject lie on left side of equality. Already it is on left side only.
సమానత్వానికి ఎడమ వైపే ఉంది. నో నీడ్ టు చేంజ్ ద ఫస్ట్ క్యారెక్టర్. మొదటి ధర్మాన్ని ఇట్ సాటిస్ఫైస్ ద ఫస్ట్ క్యారెక్టర్. వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్ నానా? రెండవ ధర్మం ఏంటి? ఇట్ మస్ట్ బి అలోన్, ఒంటరిగా ఉండాలి. బట్ -5 ఇస్ దేర్ ఆన్ లెఫ్ట్ సైడ్. సో 2t అను చరరాశి పక్కన -5 అనే ఒక రాశి ఉంది. ఒంటరిగా ఉండాలంటే ఇక్కడ -5 ఉండకూడదు నాన్న. మూవింగ్ -5 from left side of the equality to right side of the equality. సో -5 సమానత్వానికి ఎడం వైపు ఉన్న రాశిని కుడి వైపుకు తీసుకొద్దాం. ఒక రాశిని ఒక వైపు నుండి మరొక వైపు తొలగించేటప్పుడు దాని యొక్క గుర్తు మారుతుంది. -5, ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -5 ఈజ్ +5. -5 యొక్క పక్షాంతర స్థాపన +5. 2t is equal to 3 + 5, 8 nana. Both are the multiples of 2. Here what about the third character? It కోఫిషియంట్ మస్ట్ బి ఈక్వల్ టు 1. దీని యొక్క గుణకము టీని గుణించే రాశి ఒకటిగా ఉండాలి. ఒకటి మాత్రమే ఉండాలి, ఏమి ఉండకూడదు. దట్స్ వై డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా నాన్న 2తో భాగిస్తున్నాను. ఇరువైపులా నేను 2తో భాగిస్తే, ఇరువైపులా 2తో భాగించగా 2 1s are 2, 2 4s are 8. t is equal to ఏమవుతుందన్నా? t is equal to 4. Here let us verify whether our answer is correct or not. ఇవ్వబడిన మన ఆన్సర్ కరెక్ట్ అవుతుందో కాదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి నాన్న, t వాల్యూ 4. సబ్స్టిట్యూటింగ్ t is equal to 4 in the given equation. 2 4s are 8. 2 4లో 8. 8 minus 5 3. 3 is equal to 3. 2 4s are 8. 8 minus 5 3. 3 is equal to 3. Therefore our answer is correct. Hence it is verified. కావున సరి చూడబడినది. Let us discuss about another problem nana. 14 is equal to 27 minus x. Look at here in this equation, ee samikaranamlo x is called as a subject. X anedi enti nana? Karta. Here it is a subject. But what about the character of first character of subject? మొదటి ధర్మం ఏంటి నాన్న? కర్తకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. It must be on left side of the equality, but actually it is on right side of equality. కర్త ఎటువైపు ఉంది? సమానత్వం కుడి వైపు ఉంది, కానీ ఎటువైపు ఉండాలి? ఇది యాక్చువల్లీ ఎడమ వైపు ఉండాలి. అంటే -x is more towards the right side, towards the left side of equality. -x ని ఎడమ వైపు, కుడి వైపు కాకుండా ఎడమ వైపుకు మారుస్తున్నాము. While in the process of transposition, the change, the sign of x will be changes, modified. -x అనేది ఏమవుతుందన్న? పక్షాంతర స్థాపన +x గా మారిపోతుంది. -x is modified as +x. Transposition of -x is +x, and 27 as it is taken. The transposition of +14 nana, +14, transposition of +14 is -14. 14 యొక్క పక్షాంతర స్థాపన -14. Here separating variables and constant. చరరాశులు ఒకవైపు, స్థిర రాశులు ఒకవైపుగా మారిపోయినాయి. x is equal to 27 minus 14. Here it is 13 nana. So let us, x is equal to 13 is the solution of the given equation. x is equal to 13 అనేది ఏమి? సమీకరణానికి సాధన అవుతుంది. Now look at here nana, verifying our result. 14 is equal to 27 minus of, instead of x I am taking 13. x కు బదులుగా 13 తీసుకుంటే నానా 27లోకి వెళ్ళి 13 తీసివేసినట్లయితే 14. ఇక్కడ 14, ఇక్కడ కూడా 14. LHS is equal to RHS. Both sides, both values are equal. Hence our answer is verified. So next nana, next let us discuss about 5 into x plus 4 is equal to 35. 5 into x plus 4 is equal to 35. Here it is the equation. ఇది ఇవ్వబడినటువంటి సమీకరణం. ఇందులో నానా we need to find the value of x. x విలువని మనం కనుక్కోవాలి. x విలువని కనుక్కోవాలి అంటే x అనేది కర్త, సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. yes, it is exactly on left side of the equality. సమానత్వానికి ఇది ఎడమ వైపే ఉంది. ఒంటరిగా ఉండాలి నాన్న. కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని యొక్క గుణకం 1 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది చూడండి, 5 ఈజ్ మల్టిప్లయింగ్. హియర్ both these are multiples of 5. ఇవ్వబడిన ఈ రెండు స్థిర రాశులు 5 యొక్క గుణిజాలు. డివైడింగ్ బై 5 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 5 చే భాగిస్తేనా 5 1 జా 5, 5 7 జా 35, 5 1 జా 5, 5 7 జా 35, 5 1లో 5 7లో, అంటే x plus 4 is equal to 7 నానా. Here the transposition of +7 ఏమైతుందన్నా? +7 యొక్క పక్షాంతర స్థాపన. చూడండి ఇక్కడ మీరు. సో హియర్ నానా
look at here, 5 into actual ఏముంది నాన్న 5 into x plus 4, 5 into x plus 4 కదా. So wait 5 into x plus 4 is equal to x plus 4 is equal to ఏముంది నాన్న x plus 4 is equal to 35. Here it is the given equation. ఇది ఇవ్వబడినటువంటి సమీకరణం నాన్న. ఈ ఇవ్వబడిన సమీకరణాన్ని 5 into x plus 4 is equal 35. Both sides I am dividing by 5 అని. ఇక్కడ చూడనా, ఇక్కడ 5తో భాగిస్తున్నాను, ఇక్కడ 5తో భాగిస్తున్నాను, దేన్ని కూడా 5తో భాగిస్తున్నాను. ఇరువైపులా నేను 5తో భాగిస్తే అప్పుడు ఏమవుతుంది చూడనా, డివైడింగ్ బై 5. హియర్ ఐఎమ్ డివైడింగ్ బై 5, హియర్ ఆల్సో ఐఎమ్ డివైడింగ్ బై 5. ఇక్కడ కూడా 5తో భాగిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందనా, 5 గెట్ క్యాన్సల్, 5 క్యాన్సల్ అవుతుంది. x plus 4 is equal to 35 divided by 5. 35 divided by 5 value 7 అన్న. x plus 4 is equal to 7. x is equal to 7. The transposition of plus 4 is subject always it must be alone. ఒంటరిగా ఉండాలి నాన్న. ఒంటరిగా ఉండాలంటే ప్లస్ 4 ఉండకూడదు నాన్న. టు ఎలిమినేట్ ప్లస్ 4 హియర్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 4 ఈజ్ -4. 4ను తొలగించాలంటే ప్లస్ 4 యొక్క పక్షాంతర సాపర -4. x is equal to 7 minus 4 3 నాన్న. x is equal to 3 is the solution of the equation. x is equal to 3 is the solution of the equation. 3 is the solution. ఓకేనా. x is equal to 3 అనేది ఏమవుతుందన్న, సమీకరణానికి సాధన. మరి వెరిఫైయింగ్ అవర్ రిజల్ట్ 5 into instead of x నాన్న, instead of x here we are taking 3. xకు బదులుగా 3 తీసుకున్నాను, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 35. 4 plus 3 7, 7 5 is 35. 35 ఈజ్ ఈక్వల్ 35, హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్, సరి చూడబడింది. నెక్స్ట్ నాన్న, హియర్ లెట్ us discuss about another problem. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం చూడండి. సో ఓకే, let us discuss about another one. సో ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. Okay, let us discuss about another problem. 5x minus 3 is equal to 3x minus 5. Here it is the 7th question nana. x is called unknown variable. Here x is unknown variable. x అనేది అవ్యక్త రాశి, వీటి విలువ తెలియదు. x is called as a subject. x అనేది కర్త. According to the character of subject, actually subject lie on left side of equality. కర్త ఎక్కడ ఉండాలన్నా, సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. But x is on right side, x is on left side of equality, one more x is on right side of the equality. కర్త అనేది ఒకటి ఎడమ వైపు ఉంది, ఒకటి కుడి వైపు ఉంది. యాక్చువల్ ఎటువైపు ఉండాలి నాన్న, ఎడమ వైపు ఉండాలి. ద ట్రాన్స్పోజ్ హియర్ సపరేటింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్, స్థిర రాశులు వేరు చేస్తున్నాను. అప్పుడు చూడండి 5x, the transposition of plus 3x is minus 3x. See, while in the process of transposition it changes its signs, plus becomes as minus. పక్షాంతర స్థాపన చేసేటప్పుడు వాటి యొక్క గుర్తులు మారుతాయి. ప్లస్ అనేది మైనస్ గా మారుతుంది. -5 సేమ్ యాజ్ ఇట్ ఈస్. -3 ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -3 ఈజ్ +3. -3 అనేది +3 గా మారుతుంది. 5x minus 3x is equal to 2x. 2x is equal to, both are having opposite signs. వేరు గుర్తులు ఉన్నాయన్నా తీసివేయాలి. -5 plus 3 is result is equal to -2. Here both the value, both are ఈ రెండు కూడా చూడండి నాన్న. సో మల్టిపుల్స్ ఆఫ్ 2. హియర్ ఆల్వేస్ ద కోఫిషియంట్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. దీని యొక్క గుణకం 1 ఉండాలి, కానీ 2 ఉండకూడదు నాన్న. డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 2తో భాగిస్తే, ఇరువైపులా దీన్ని 2తో భాగిస్తే ఏమవుతుందన్నా, 2 1s are 2. చూడండి, ఇరువైపులా నేను 2తో భాగిస్తాను చూడండి. సో హియర్ డివైడింగ్ బై, హియర్ ఆల్సో డివైడింగ్ బై 2. ఇరువైపులా 2తో భాగిస్తున్నాను నాన్న. డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో హియర్ బై 2, హియర్ ఆల్సో డివైడింగ్ బై 2. ఇక్కడ కూడా 2తో భాగిస్తున్నాను. 2తో భాగిస్తే ఏమవుతుంది, బై 2. ఆన్సర్ చూడండి, 2 గెట్ క్యాన్సల్ అన్న. హియర్ 2 గెట్ క్యాన్సల్. x is equal to 2 cancel అన్న. 2/2 వాల్యూ 1 -1. x is equal to -1 is the solution. ఓకేనా. x is equal to -1 అనేది సాధన అవుతుంది. నెక్స్ట్ నాన్న, ఇక్కడ
x is equal to -1. Let us discuss about whether our answer is correct or not. మనకు వచ్చినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుందో కాదో ఒకసారి మనం సరిపోల్చుకుందాం. చూడండి. So 5x minus 3 is equal to 3x minus 5. Instead of x is equal to -1, x is equal to, instead of x we are taking -1. x కు బదులుగా -1 ని కుడివైపు భాగంలో కూడా x కు బదులుగా -1 ని ప్రతిక్షేపిస్తున్నాను. ఆన్సర్ ఏమవుతుందనా? x స్థానంలో -1, x స్థానంలో -1 పరిగణిస్తే ప్లస్ ఇంటూ మైనస్, -5 1 5, -5 -3, it is -8. and here also nana plus into minus, -5, -3 -5, -8, -5 -3 -8, both the values are LHS and RHS, both are equal. Hence our answer is, our solution is correct only. మనకు వచ్చినటువంటి ఫలితము సత్యమే అవుతుంది. నెక్స్ట్ నన్న let us discuss about another example. 3 into x minus 3 is equal to 5 into 2x plus 1. 3 into x minus 3 is equal to 5 into 2x plus 1. Here we need to modify. ఇది ఏ ధర్మం ప్రకారము మనం సూక్ష్మీకరించాలి? ఎడమ విభాగ న్యాయం ఒకటి ఉంది నాన్న. మనకి ఎడమ విభాగ న్యాయంలో ఏమని చెప్తున్నారు అంటే a into b plus c, a into b plus c is equal to, క్యాపిటల్ లెటర్స్ వస్తున్నాయా? ఓకే, ఒక్క నిమిషం. a into b plus c nana, a into b plus c is equal to answer a into b, ab, plus a into c, ac. Here it is a left distributive property. ఎడమ విభాగ న్యాయము అంటారు నాన్న. left distributive property, distributive law property. According to left distributive property, ఎడమ విభాగ న్యాయము అంటారు నాన్న దీన్ని. So according to left distributive property here, so look at here nana, what is given? 3 into x minus 3 is equal, 3 into x minus 3 is equal 5 into 2x plus 1. Here it is a solution. ఫార్ములా కదా నాన్న. ఫార్ములాని మనం ఏం చేద్దాం? ఒక పట్టికలో వేద్దాం. ఓకే, సో here 5 is the biggest term nana, just interchanging the terms. ఎందుకు? కర్త అనేది ఎడమ వైపు ఉండాలి కాబట్టి పెద్ద పదాన్ని ముందుకు, చిన్న పదాన్ని ఎడమ వైపుకు పరస్పరం మారుస్తున్నాను, పరస్పరం విలువల్ని మారుస్తున్నాను. 5 into 2x plus 1 is equal to 3 into x minus 3. ఇరువైపులా రెండు కుడి భాగాన్ని ఎడమ భాగాన్ని కుడివైపుగా మార్చాను. విలువలు ఏమీ మారవు నాన్న. పరస్పరం మార్చినప్పుడు విలువలు మారవు. సో హియర్ నాన్న, అకార్డింగ్ టు లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 5 2s are 10x, 5 2s are 10x. గుణిస్తున్నాను చూడండి. 5 2s are 10x plus 5 1s are 5 is equal 3 into x, 3x minus 3 3s are 9. 5 2లో 10, 5 1లో 5. సమానత్వం 3 into x 3x minus 3 3లో 9. Here separating variables and constants because subject always on left side of equality. కర్త ఎటువైపు ఉండాలి? ఎడమ వైపు ఉండాలి. ఇక్కడ +3x ఉంది నాన్న, ఇది ఉండకూడదు. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +3x ఈజ్ -3x. +3 యొక్క పక్షాంతర స్థాపన -3xగా మారుతుంది. -9 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఇట్ మస్ట్ బి ఎలోన్, ఒంటరిగా ఉండాలి కదా, ఇక్కడ ఏమి ఉండకూడదు. కాబట్టి +5 యొక్క పక్షాంతర స్థాపన -5గా మారిపోయింది. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +5 ఈజ్ -5 నాన్న. 10x minus 3x, difference between these two terms is equal 7x. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం నాన్న 7x is equal, both are having same signs. We need to add these two terms. ఈ రెండు పదాలని ఒకే గుర్తులు కలిగి ఉన్నాయి కాబట్టి కూడితే -9 -5 -14గా మారిపోతుంది. సో హియర్ నాన్న dividing by 7 on both sides. Both are multiples of 7. Here both are multiples of 7. ఈ రెండు కూడా నాన్న, రెండు కూడా 7 యొక్క గుణిజాలే. హియర్ ఐ యామ్ డివైడింగ్ బోత్ సైడ్స్, డివైడింగ్ బై 7 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 7తో భాగిస్తున్నాను అన్న. 7తో భాగిస్తే చూడండి ఇక్కడ. సో డివైడింగ్ బై 7, హియర్ ఆల్సో ఐ యామ్ డివైడింగ్ బై 7. ఇక్కడ కూడా 7తో భాగిస్తున్నాను. సేమ్ అవుతుందనా? 7 7 cancel, 7 7 cancel. x is equal to minus of 14 divided by 7 value 2 nana. 14 7తో భాగిస్తే 2. x is equal to -2 is the solution of the equation. x is equal to -2 is the solution of the equation. Next చూడండి నాన్న, ఇక్కడ x is equal to -2 is the solution of the equation. తర్వాత
So wait. Okay, x is equal to minus 2 is the solution. Let us verify whether our answer is correct or not. మనకు వచ్చినటువంటి ఫలితం కరెక్టో కాదో చూద్దాం. Here it is the given equation నాన్న. ఇవ్వబడినటువంటి సమీకరణం 3 into x minus 3 is equal to 5 into 2x plus 1. Instead of x, just I am taking minus 2. x కు బదులుగా minus 2ని ప్రతిక్షేపిస్తున్నాను. x ఉన్న చోట minus 2. Here in the place of x is equal to minus 2 is taken. So 3 into both are having same signs. Okay, గుర్తులు కలిగి ఉన్నాయి నాన్న. minus 2 minus 3 minus 5. Here minus 2 minus 3 నాన్న minus 5. So 3 into minus 5 is equal to 5 into plus into minus plus into minus 2 2s are 4 minus 4 plus 1 minus 4 plus 1 minus 3 minus 4 plus 1 minus 3 minus 3 5s are minus 15. Here also on the right side value also plus into minus 3 5s are minus 15. Both the values are equal, hence it is verified. Okay, here up to here. So second exercise problems are completed, Nana. Now we are going to discuss about the third exercise problem. Third exercise. What about the third exercise? Here, look at here. So wait, Nana. Find the value of x from the following figure. క్రింది పటం నుండి x విలువను కనుగొనుము. Here, write the information given in picture in the form of an equation. Write the information given in the picture in the form of an equation. Also find x value. ఇవ్వబడినటువంటి పటంలో ఈ సమాచారాన్ని సమీకరణ రూపంలో రాసి x విలువని కనుక్కోండి అన్నాడు. Here in this equation నానా, so a spoon is given. Here it is a spoon. ఒక స్పూన్ ఇవ్వబడింది నానా. స్పూన్లో ముందు భాగము పొడవు x సెంటీమీటర్లు. The length of the front portion is x centimeters. Length of the stand, length of the back position. ఇక్కడ నానా వెనక భాగము, length of the back portion it is given as 11 centimeters. వెనక భాగం 11 సెంటీమీటర్లు గాను ముందు భాగం x సెంటీమీటర్లుగా ఇచ్చి మొత్తం పొడవు 15 సెంటీమీటర్లు అన్నాడు. Sum of these two portions which is equal to 15 centimeters. ఈ రెండు భాగాల మొత్తం ఎంతమ్మా 15కు సమానం అవుతుంది. That's why by adding these two portions x plus 11 which is equal to 15. Here it is, we obtained an equation, simple equation. ఇందులో మనకు ఒక సామాన్య సమీకరణం ఏర్పడింది. We need to find the value of x nana. What should be added to 11 to get 15? 11కి ఎంత కలిపినట్లయితే 15 వస్తుంది? 4. So x is equal to, here not 14 nana, here it is the 4. Here it is the 4. X is equal to 4 is the solution. 15 transposition of plus 11 nana. 11 యొక్క పక్షాంతర స్థాపన minus 11. X is equal to 15 minus 11, that is 4 centimeters. So here next nana, look at here. In this pen the back portion, the length of the back portion is given as y centimeters. పెన్ యొక్క వెనక భాగం పొడవు y సెంటీమీటర్లు, ముందు భాగం పొడవు 8 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. Length of front portion is given as 8 centimeters and length of back portion is given as y centimeters. Total length of the pen is given as 13 centimeters నానా. ముందు భాగము వెనక భాగము రెండు భాగముల పొడవు 13 సెంటీమీటర్లు అయినప్పుడు ఈ వెనక భాగం యొక్క పొడవు ఎంత అన్నాడు. First of all we need to convert this information into సింపుల్ ఈక్వేషన్. ఇవ్వబడిన సమాచారాన్ని సామాన్య సమీకరణ రూపంలోకి మార్చాలి. సమ్ ఆఫ్ దీస్ టూ పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 13. ఈ రెండు భాగాల మొత్తం 13 సెంటీమీటర్లు. y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 13 సెంటీమీటర్స్ నానా. y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 13 సెంటీమీటర్స్. సో వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. What should be added to 8 to get 13? 8కి ఎంత కలిపినట్లయితే 13? 5 కలపాలి నాన్న. 8 ప్లస్ 5 13 అవుతుంది. అంటే వెనక భాగం పొడవు 5 సెంటీమీటర్. లేదు అంటే నాన్న y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 13. అకార్డింగ్ టు ద ట్రాన్స్పోజిషన్ మెథడ్ పక్షాంతర స్థాపన చేస్తే y ఈజ్ ఈక్వల్ 13. The transposition of plus 8 is minus 8 nana. Plus 8 యొక్క పక్షాంతర స్థాపన minus 8. Y is equal 13 minus 8, that is 5 centimeters. So length of the back portion is equals 5 centimeters. Next nana, here look at the third problem. Here it is the third problem. If we add 7 to twice of a number, we will get 49. Then find the number.
ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలుపగా 49 వచ్చినది, ఆ సంఖ్యను కనుగొనుము అన్నాడు. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలపాలి నాన్న. రెట్టింపు చేసి 7 కలిపితే 40. ఒక సంఖ్య ఎంతో తెలియదు. we need to find a number, we don't know that number. a particular number is taken as x. ఒక సంఖ్యను x అనుకున్నాను నాన్న. ఒక సంఖ్యను x అనుకుంటే రెట్టింపు చేయగా, here it is twice. సో ఏ నెంబర్ విచ్ ఈస్ డబుల్డ్, ఒక సంఖ్యని రెట్టింపు చేస్తున్నాం. డబుల్డ్ మీన్స్ 2x, ఇట్ బికమ్స్ యాజ్ 2x నాన్న. ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 7 కలుపగా అది 49కి సమానమైంది. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డబుల్డ్ అండ్ 7 ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్, దెన్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 49. సో లుక్ ఎట్ హియర్ నాన్న, లుక్ ఎట్ హియర్. సో వన్స్ అగైన్ ఒక నిమిషం నాన్న, లుక్ ఎట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, if a number is taken as x నాన్న, ఒక సంఖ్యని ఏమనుకుంటున్నాను నాన్న, if a number is taken as x, ఒక సంఖ్యని x అనుకున్నాను. here it is x. if it is multiplied by 2 అన్నాడు, ఇది 2తో గుణించబడింది, రెట్టింపు చేయమన్నాం అంటే 2x. if a number which is doubled, ఒక సంఖ్యను రెట్టింపు చేసాము, and 7 is added, and 7 is added, దీనికి 7 కలుపగా then the result is equal to 49. సమాచారం ఏమొచ్చిందన్న, ఫలితం ఏమొచ్చింది, 49కి సమానమైంది. ఒక సంఖ్యకి రెట్టింపు చేసి దానికి 7 కలిపినట్లయితే ఫలితం 49 సమానం. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డబుల్డ్ అండ్ 7 ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్, దెన్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 49. హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ అనేది ఏంటి నాన్న, ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ కర్త ఎక్కడ ఉండాలరా, సబ్జెక్ట్ ఆల్వేస్ లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ. కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఎస్, ఇట్ ఈస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ, ఎడమ వైపే ఉంది నాన్న. ఇట్ మస్ట్ బి ఎలోన్. సో ఇట్ మస్ట్ బి ఎలోన్, ఒంటరిగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఎలోన్, ఒంటరిగా ఉండాలి నాన్న. ఒంటరిగా ఉండాలంటే ఏం చేయాలి, టు ఎలిమినేట్ +7ని తొలగించాలి. చూడండి నాన్న, హియర్ లుక్ ఎట్ హియర్. 2x is equals, 2x is equals, so 49 same as it is taken. The transposition of +7, 7ని ఏం చేస్తున్నాను, మరొక దిశలోనికి తీసుకొస్తున్నాను. +7 is transported, so transposition of +7 is -7. దీని యొక్క పక్షాంతర స్థాపన -7గా మారిపోయింది. Then what is the result నానా, 2x is equals, here 2x is equals, answer 49 - 7, that is 42. 2x is equal to 42 nana. 2x is equal to 42. The coefficient of x is equal to 1. So third character nana. Karta yokka మూడో లక్షణం, దీని యొక్క గుణకం 1 ఉండాలి. That's why dividing by 2 on both sides. ఇరువైపులా నేను ఏం చేస్తున్నాను నాన్న, ఇరువైపులా 2తో భాగిస్తున్నాను. చూడండి, ఇరువైపులా 2తో భాగిస్తే ఇక్కడ dividing by 2 on both sides. Here also divided by 2. దీన్ని 2తో భాగించాను నాన్న. ఇక్కడ కూడా ఇరువైపులా 2తో, ఇక్కడ కూడా 2తో భాగిస్తున్నాను. డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 2తో భాగించాను. అప్పుడు ఏమవుతుందన్నా, ఇక్కడ ఏమైంది చూడండి, 2 గెట్ క్యాన్సిల్, 2 గెట్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుందన్నా, 42 డివైడెడ్ బై 2. 42 హాఫ్ ద వాల్యూ ఆఫ్ 42, 42లో సగం నానా 21. సో హియర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ కావాల్సిన సంఖ్య ఎంత నానా, the required number is 21. కావాల్సిన సంఖ్య 21. మన ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి వెరిఫై చేసుకుందాం నాన్న. హియర్ ఏ నెంబర్ ఈజ్, చూడండి 21 ఒక సంఖ్య. ఇఫ్ ఇట్ ఈజ్ డబుల్డ్ 21ని డబుల్ చేయమన్నాడు. 21ని డబుల్ చేస్తే ఏమొస్తుందన్నా, ఇట్ బికమ్స్ యాజ్ 42. So twice of a number, twice of 21 is 42, and 7 is added to this number, 7 is added to number, then the result is equal to 49. Here it is the solution. Okay na, ee vidhanga manam answer manam pondagalugutamu. Okay na. So next video lo manam remaining problems discuss cheddam nana. So meeku ee class nachinatlaite, video nachinatlaite subscribe chesi share cheyandi. Have a nice day. Bye.